ప్రభుత్వం రకరకాల హామీలు ఇచ్చి ఒక 6 గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్ని చేజిక్కడం జరిగింది. ఇది చూస్తున్నాం మనం ఒక దగ్గర సంవత్సరన్నర కాలం దగ్గరకు వస్తుంది. దయచేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఉన్న ఈడ ప్రతిపక్షం కాబట్టి ఈ మీరేంది మేము గిల్లినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని ఈ శాసనసభలో ఈ టైంపాస్ పక్కకు పెట్టండి అన్న. దయచేసి పక్కకు పెట్టేసి ఇలా ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకు గ్యారంటీలు అమలు చేస్తలేరు తెలంగాణకు, దీని మీద నిలదీయండి. కానీ ఈ వాల్యుబుల్ టైం, ఈ ముఖ్యమైన టైమును దయచేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి, ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం వాస్తవానికి మీరు మాట్లాడాలంటే కొంచెం వాస్తవం ఉంది. కాకపోతే ఏంటంటే దాని మీద మీరు ఎన్ని రోజులు దీనివల్ల తెలంగాణ ప్రజలకైనా ఉపయోగం ఉందన్న. ఏమన్నా ఉపయోగం ఉంటే మీకు ఉపయోగం ఉండొచ్చు, మీ ఎమ్మెల్యేలకు మీ పార్టీకి ఏమైనా మైలేజ్ రావచ్చు. కానీ ఇలా తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం ఉందన్న? ఇలా ఎందుకు సభా టైం వేసి వృధా చేస్తున్నారు మీరు? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు చెప్పేసి 2 లక్షల రుణమాఫీల పేరు చెప్పి రకరకాల హామీల పేరు చెప్పుకొని తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోపోయిండు, మీ చేతకి లాక్కోపోయిండు. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రజల కోసం మీరు కొట్లాడాలి, కానీ మీరు అనవసరమైన గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదండి. ప్రధానంగా అంటే జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒకసారి ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అంశం వచ్చింది, ఈరోజు కేసీఆర్ రాలేదా, ఎక్కడున్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారంటే, సో మీ ఎమ్మెల్యే కంటే మా ఎమ్మెల్యే దగ్గరలోనే ఉన్నారంటే చాలా వ్యాఖ్యలు చేశారు. అన్న రామ్మోహన్, మీరు కూడా ఒకసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే జరిగినాయి, ఇట్లానే జరిగినాయి. అప్పుడు గవర్నర్ గారు కూడా మీరు చెప్పిన స్పీచ్ ఏదైతే ఇచ్చిండో అదే స్పీచ్ ఇచ్చిండు. సేమ్ ఈరోజు మీరు వచ్చి వాళ్ళ రోజు బయట చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా మీరు వచ్చి గవర్నర్ గారిని నిందిస్తున్నారు, తర్వాత స్పీకర్ మీద అవచిత వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ మనం గత ఎన్నో రోజులు చూస్తున్నాం. రాజకీయాలు ఎవరు కొత్తగా లేరు కన్నా వీటికి ఏ రోజుకి ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టి తెలంగాణ ప్రజల కోసం మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలన్న అసెంబ్లీలో. దయచేసి మేము ఉన్నాం, మా భారతీయ జనతా పార్టీ ఉన్న ఆ సభ్యులందరూ మేము అదే మొన్న డిసైడ్ చేసినాం. కిషన్ రెడ్డి గారి ముందు అదే డిసైడ్ చేసిండు. మీరు ఏ గొడవలకు ఏ దాని మీద మీరు మాట్లాడకండి, ఓన్లీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించే మాట్లాడమని మా పార్టీ ఖచ్చితంగా దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. మీరు ఎందుకు దీని మీద డిస్కస్ టైం ఖరాబ్ చేస్తున్నారని మా ఉద్దేశం. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసాక తెలిసింది, రేవంత్ రెడ్డి గారు పూటకో మాట మార్చిన సంగతి తెలిసింది. ఇప్పటికి కూడా మీరు నిజాలు ప్రజలు తీసుకోవడం ప్రయత్నించాలి కదన్నా నేను అనేది. రైట్ ఎస్ రామ్మోహన్ చెప్పండి, మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, చెప్పండి. తప్పకుండా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ వృధా చేస్తలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ను బీఆర్ఎస్ పార్టీ తొలి రోజు నుంచి నిలదీస్తూనే ఉన్నాం. 6 గ్యారెంట్ల అమలు ఎక్కడ పోయింది, రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు డబ్బులు ఎక్కడ పోయినాయి, స్కూటీలు ఎక్కడ పోయినా నిలదీస్తూనే ఉన్నాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే తప్పించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అంతే తప్పితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి కూడా హామీలు అమలు చేయాలని చెప్తా ఉన్నాం. 100 రోజుల ప్రణాళిక అమలు చేయమంటూ 6 గ్యారెంటీలు ఇవ్వమని చెప్తున్నాం. 7 ఎన్నికల హామీలు మొత్తం కూడా 420 హామీలు అయితే చెప్పినామో అవన్నీ అమలు చేయమంటారు. 6 గ్యారెంటీలు ఇమీడియట్ గా అమలు చేయమంటారు. అది వదిలిపెట్టి చేయండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, దాని మీద సభ వాకౌట్ చేయండి. కానీ మీరు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేయడం, జగదీష్ రెడ్డి బయటికి పోవడం ఇది కాదన్న మీరు చేయాల్సింది. ఒక ప్రతిపక్షము 10 సంవత్సరాల నుంచి తెలంగాణ గుర్తిస్తున్నారు అన్న, అదేం డౌట్ లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు నిజంగా ఏ వ్యాఖ్యలు చేస్తారు, ఏమనుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు అసలు నిజంగా ఆయన వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా, లేకపోతే కావాలని కాంగ్రెస్ పార్టీ పంపించింది అన్న? అది వ్యాఖ్యలు ఏది చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పే పరిస్థితులకు వాస్తవం కాంగ్రెస్ పార్టీ లేదు అసెంబ్లీలో. ఇది వాస్తవం అన్న, మేము కూడా ఒప్పుకుంటున్నాం. మీకు సమాధానం చెప్పే పొజిషన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. మీకు కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికి సమాధానం చెప్పే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ లేదు ఈ రోజు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి హామీలలో అందరికీ తెలిసే విషయం కన్నా ప్రతి ఒక్కరు చెప్తారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ మా బీజేపీ ఉద్దేశం. రైట్ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ గారు జాయిన్ అయ్యారు. శివలాల్ గారు నమస్తే అండి. ఎస్, ప్రధానంగా 2 పార్టీలు వర్షం విన్నారు. అసలు ఎందుకు అసలు జగదీష్ రెడ్డిపై ఈ స్థాయిలో మీరు నిర్ణయం తీసుకోవచ్చు? స్పీకర్ని ఏ వ్యాఖ్యలు చేస్తారో ఒకసారి క్లారిటీ ఇస్తారా శివలాల్ గారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ఆనందం వారికి నమస్కారం. ఒకటి ఏమంటే శంకర్ గారు, ఎస్ చెప్పండి శివలాల్. పక్కన పెట్టిన గత 10 సంవత్సరాల నుండి ఏదైతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో దుమారం లేపడము, భాష
మొత్తానికి దుర్భాషగా మాట్లాడము ఒక రకంగా ఆ కాలం గడిచిపోయింది. అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శివలాల్ గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు, చెక్ చేస్తారు ఒకసారి. క్లియర్ లేదా? ఎస్, ఓకే ఓకే, ఇప్పుడు నాకే మళ్ళీ రివర్స్ వస్తున్నట్టుంది మీ వాయిస్. ఎస్, ఒక్కోసారి జంపింగ్ అవుతుంది, కంటిన్యూ చేయండి పర్లేదు. అయితే గతంలో ఏమైతే జరిగిందో అది అయిపోయింది. మొన్నటి వరకు కేసీఆర్ మొత్తానికి అసెంబ్లీ కూర్చడం లేదు, ప్రతిపక్ష నాయకుడు కోరినరు, ప్రజలు కూడా కోరినరు, జనాలు కోరినరు. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ ఎట్లయితే చెప్తుందో మిగతా పార్టీలు కేసీఆర్ రావాలే అసెంబ్లీలో కావడం. నేను ఒక్కరోజు వచ్చాడు, బహుశా ఈ రోజు కూడా లేదనుకుంటా. సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్పడం జరుగుతుంది, రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు పనిచేయాలని. ఏదైతే గతంలో మీరు చేసిన తప్పులు ఏమున్నాయో, మీరు చేసిన అప్పులు ఏమున్నాయో అన్ని మాట్లాడతాము. దాని గురించి అవసరం అయితే స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. గత అసెంబ్లీలో కూడా చాలా లేదండి, ఎవరు బయట పోతున్నారు. ఇప్పుడు గతంలో మీరు మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి మాట్లాడండి అంటే మీరు మళ్ళీ అదే పాత రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడము, అటు మొత్తానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేస్తాము, లేకపోతే తెలంగాణ విగ్రహం ఆల్రెడీ మీరు 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 తాగలేరు, లేకపోతే మీరు దోచుకున్నారు, దాచుకున్నారు అనే రకంగానే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి మామూలులో వండబెట్టారు. ఈ రోజు మళ్ళా అదే మాట. కేటీఆర్ మాట్లాడే భాషని ఒక రకంగా చదువుకున్న లాగా మాట్లాడాలి, మొత్తానికి బగ్గడగాలాగా మాట్లాడడం ఎక్కువ అయిపోయింది. ఈ పదజాలము, ఈ పద్ధతి కేటీఆర్ మార్చుకోలేదు. ఎందుకంటే